ఇది కేంద్రీకరణ కాదు అధ్యక్ష, ఇది వ్యవస్థకు పట్టిన తుప్పును వదిలించే ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్జరీ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు సే, ఒక క్యాన్సర్ గడ్డను తొలగించేటప్పుడు సర్జన్ కత్తి వాడతాడు అధ్యక్ష. అది హింస కాదు, అది ప్రాణాలను కాపాడే వైద్యం. హైడ్రా చేస్తుంది కూడా అదే కార్యక్రమం అధ్యక్ష. హైడ్రా చేస్తుంది ఒక ఈకలాజికల్ రిస్టరేషన్. హైడ్రా చేస్తుంది ఒక ఈకలాజికల్ రిస్టరేషన్. నాలాలను, చెరువులను కబ్జా చేసిన బడా బాబుల వలన ప్రకృతి తన దారి కోల్పోతా ఉంది, మీకు కూడా తెలుసు. ఆ దారిని తిరిగి ప్రకృతికి ఇవ్వడమే హైడ్రా లక్ష్యం. నేచర్ సార్, నేచర్ హ్యాస్ నో రీసెట్ బటన్, బట్ ఇట్ హ్యాస్ ఏ రికవరీ ప్రాసెస్. హైడ్రా ఈ రికవరీ ప్రాసెస్ అని మేము గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది వినాశానికి అని కాదు, ఇది భవిష్యత్తు తరాల కోసం పర్యావరణ పరిరక్షణ అధ్యక్ష. ఈరోజు చట్టం తన పని చేసుకుంటూ పోతుందని కొందరికి భయం వేస్తూ ఉంది. హైడ్రా అది కూడా చెప్తా సార్, అది కూడా ఉంది సార్. ఐ గాట్ విత్ ఫుల్ డీటెయిల్స్, ఐ కమ్ విత్ ఫుల్ టోటల్ సార్. హైడ్రా ఎవ్వరికి కూడా మినాయింపు ఇస్తలేదు అధ్యక్ష. మీరు చూశారు, ఫామ్ హౌస్ అయినా ఫంక్షన్ హాల్ అయినా నీటికి అడ్డుగా ఉంటే చట్టం తన కత్తిని జల్లిస్తుంది అధ్యక్ష. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇస్ నాట్ జస్ట్ అవర్ స్లోగన్, ఇట్ ఈజ్ అవర్ యాక్షన్. కబ్జాదారులకు సిగ్నల్ క్లియర్. మీరెంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులు గౌరవనీయులు హైడ్రాను ఒక కేంద్రీక వ్యవస్థగా చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం అనేక అంశాల విషయంలో ఒక నగరం అస్తవ్యస్తంగా మారినప్పుడు దాన్ని కాపాడటానికి ఎక్స్ట్రాడినరీ అథారిటీ అవసరమని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతా ఉన్న నగరాలన్నింటినీ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సింది వస్తుంది అధ్యక్ష. చాలామంది మరి గౌరవనీయులు సభ్యులు కేటీఆర్ గారు కూడా అనేక దేశాలకు వెళ్ళారు. దేశాలకు సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ను నేర్చుకున్నారని ఆలోచన చేస్తాం. ఈరోజు సార్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్, యూ హ్యావ్ గాన్ టు గెట్ ఎక్స్పోజ్ టు లెర్న్ ద గుడ్ ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. సింగపూర్కి వెళ్ళాము అధ్యక్ష, వారు వెళ్ళారు, మీరు వెళ్ళారు, చాలామంది కూడా వెళ్ళారు. మా రాజేశ్వర రెడ్డి గారు కూడా వెళ్ళి ఉంటారు. ఇది క్లీన్ రివర్ ప్రాజెక్ట్ సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్. క్లీన్ రివర్ ప్రాజెక్ట్ ఒకప్పుడు సింగపూర్ నది చుట్టూ వేల అక్రమ కట్టడాలు ఉండే, మురికివాడలు ఉండే అధ్యక్ష. అప్పుడు అక్కడ ప్రభుత్వం 10 శాఖలకు ఇదే విధంగా అధికారాలు ఇచ్చి కాలయాపనకు చేయకుండా ఒక కేంద్రీకృత ఏజెన్సీ సర్వాధికారాలు ఇచ్చి 10 ఏళ్ల పాటు నిర్విరామంగా ఆక్రమణలను తొలగించింది అధ్యక్ష. ఈరోజు సింగపూర్ ఎందుకైంది గ్లోబల్ ఐకానిక్ అయిందంటే కారణం ఆ రోజు వారు తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయమే ఈరోజు ఒక గ్లోబల్ ఐకానిక్ సిటీగా సింగపూర్ని అందరం కూడా అనుకుంటాం అధ్యక్ష. నెదర్లాండ్కి సంబంధించి కూడా అదేవిధంగా రూమ్ ఫర్ ద రివర్, సముద్రం మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండే నెదర్లాండ్స్ దేశం అధ్యక్ష. 1990లో అధ్యక్ష భారీ వరదల్లో పూర్తి స్థాయిలో ఆ నగరం అంతా వణికిపోయింది. అప్పుడు వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒక కేంద్రీకృత జాతీయ సంస్థ, సెంట్రల్ అథారిటీని ఏర్పాటు చేసుకొని కబ్జాలను తొలగించి ఆ నదికి పునర్జీవనం కలిగించే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. మేము కూడా ఈ హైడ్రా ద్వారా ఇంతకుముందు చెప్పాం, ఈకలాజికల్ రిస్టరేషన్ చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, సహకరించండి. ఈకలాజికల్ రెస్టరేషన్ ఈజ్ ద బేసిక్ డ్యూటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, స్పెషలీ ద లా మేకర్స్ లైక్ అస్. లండన్ తీసుకున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, వారు కూడా సందర్శించడం జరిగింది అధ్యక్ష. థేమ్స్ రివర్ గురించి, ద గ్రేట్ స్టింక్, దేర్ ఈజ్ ఎ ఫ్రేజ్, ద గ్రేట్ స్టింక్ అండ్ ద థేమ్స్ రిస్టరేషన్. ఒకప్పుడు లండన్ నగరం అది గ్రేట్ స్టింక్ అనే మా సంక్షోభంలో ఆ నగరం చిక్కుకుపోయింది అధ్యక్ష. నగరం అంతా మురుగునీరు, ఆక్రమణలతో మునిగిపోయిన అస్తవ్యస్తమైన ఆ ప్రాంతం. అప్పట్లో వందల కొద్ది చిన్న చిన్న లోకల్ బోర్డ్స్ ఉండే అధ్యక్ష టు గవర్న్.
ఆక్రమణలు తీయమంటే ఒక బోర్డు మీద మరొక బోర్డు నెట్టివేసుకుంటూ కాలయాపన చేస్తుందని చూసి దాంతో పని జరగదని నగరం మరి పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం, కఠినమైన నిర్ణయం ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆ బోర్డులన్నింటిని కూడా రద్దు చేసి మెట్రోపాలిటన్ బోర్డ్ ఆఫ్ వర్క్స్ అనే సెంట్రలైజ్డ్ అథారిటీని తెచ్చించారు అధ్యక్ష. ఒకే సింగిల్ పాయింట్ ఆఫ్ అకౌంటబిలిటీ వలన ఈరోజు లండన్ మీ అందరికీ తెలుసు ఒక మహానగరంగా ఎదిగింది. మేము కూడా ఈరోజు ఒక వ్యవస్థను హైడ్రా ద్వారా మరి ఇతర ప్రాంతాల నుంచి నేర్చుకున్న మంచి ఆలోచనలు తీసుకొని ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ అకౌంటబిలిటీని తీసుకొచ్చే ఒక కార్యక్రమమే ఈరోజు హైడ్రా అని గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా దాని కార్యాచరణలోనే ఈరోజు ప్రాంతంలో మరి పట్టణ అనుసంధానం గణనీయంగా బలోపేతం చేయడంతో పాటు ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వదిలిపెట్టలే అధ్యక్ష. ఎన్ని రూపాయలు ఎన్ని డబ్బులు అవసరం ఉంటే అంచనాలు ప్రిపేర్ చేసుకొని మరి అదేవిధంగా దాని కరంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. చెరువులకు సంబంధించిన రీజనవేషన్ మొదటి దశలో హెచ్ఎండిఏ పరిధిలో 6 చెరువులకు సంబంధించి సమగ్ర అభివృద్ధి మరి పునర్జీవనానికి సంబంధించి 116 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో మనం చేపట్టినాం అధ్యక్ష. ప్రతిపాదిత మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీ ద్వారా మురుగునీటి శుద్ధి చేయడం వలన జలాశయాలకి ప్రవేశించే కాలుష్య భారం కూడా తగ్గుతుందని, మరి బతుకమ్మ కుంట రీజనవేషన్ పునర్జీవనం వలన చుట్టుపక్కల ఉన్న 7 కాలనీలకు అధ్యక్ష, చుట్టుపక్కల ఉన్న 7 కాలనీలకు మరి ముంపు గురి కాకుండా నివారించగలిగాం అధ్యక్ష. మొత్తం 6 చెరువుల పునర్జీవనానికి చేపట్టగా వాటిలో నీటి విస్తీర్ణం గణనీయంగా పెరగడం జరిగింది అధ్యక్ష. వీటిలో 3 సరస్సులు పన్నులు ప్రస్తుతం మరి పురోగతిలో ఉన్నాయి. సున్నం బాలనగర్లోని అల్లాపూర్లోని చెరువు 16 ఎకరాల 41 గుంటలకు సంబంధించి మరి 30.5 ఎకరాలకి, షేర్లింగంపల్లి మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువుకు సంబంధించి 16.24 ఎకరాల నుండి 29.26 ఎకరాలకు విస్తరించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా ఉప్పల్లోని నల్ల చెరువు అధ్యక్ష, మరి రాజేశ్వర రెడ్డి గారు అదే ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు. ఒక్క 2 నెలల తర్వాత ఇదే నల్ల చెరువు ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం 52.5 ఎకరాలకున్న ఈ చెరువు 67.3 ఎకరాలకు పెరిగింది అధ్యక్ష. అక్రమాలు జరగకుంటే పెరగదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రేపు పొద్దున ఉప్పల మీదుగా వరంగల్ పోయే మా కౌశిక్ రెడ్డి కూడా అదే దారి నుంచి వెళ్తూ ఉంటారు అధ్యక్ష. ఈరోజు నల్ల చెరువుకు సంబంధించి ఆ ప్రాంతం నుంచి పోయే వారికి మేము చెప్పిన ప్రతి మాట, ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాట మీరు పోతూ వస్తున్నప్పుడల్లా నెప్తికి రాకుంటే ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నల్ల చెరువు చూడండి, ఆ రోజు ఎన్ని ఎకరాలకు సంబంధించిన అక్రమ అంతా అది కూడా తొలగించి 52 నుంచి 67 ఎకరాలు. అంటే జస్ట్ ఇమాజిన్ సార్ దాని వాల్యూ ఆలోచన చేయండి అధ్యక్ష. 52 ఎకరాల నుంచి ఇది ఉప్పల్ ప్రాంతంలో మా లక్ష్మారెడ్డి గారు ఉంటే చెప్తుండేవారు, వారిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా 60 అంటే 15 ఎకరాలకు సంబంధించిన అక్కడ ధర ఎంత పలుకుతుందో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అది అక్రమ కట్టడాలకు సంబంధించిన అక్రమదారుల గురించి వారు మాట్లాడతా అంటే మేమేం చేయలేం. ఏ అక్రమాలకు సంబంధించి వారు మాట్లాడుతా అంటే ఏం చేయలేం. మిగిలిన 3 చెరువులను కూడా విజయవంతంగా పూర్తి చేసి కూడా ప్రారంభిస్తాం అధ్యక్ష. రాజేంద్రనగర్లాగే బమ్రు దౌలా చెరువుని ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఉన్నాను దగ్గర 4.5 ఎకర్స్ ఉండే చెరువు అధ్యక్ష 17.5 ఎకర్స్ పెంచడం జరిగింది. కుక్కట్పల్లి నుంచి మా వివేక్ గారికి తెలుసుంటుంది, చెరువుని చూసి ఉంటారు అనేక సందర్భాల్లో. కుక్కట్పల్లిలోని నల్ల చెరువును 14.32 ఎకర్స్ నుంచి సార్ 29.58 ఎకరాలు. జస్ట్ ఇమాజిన్ ద సైజ్ సార్. ఈ విధంగా ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి, కమిట్మెంట్ అధ్యక్ష. మా కన్విక్షన్ అది. మీలాగా ఏదో చెప్పి ఇవన్నీ చేసినామని చెప్పి చేసుకుపోయే కార్యక్రమం చేయలేదు, చేసి చూపెడతా ఉన్నాం అధ్యక్ష.
చేసి చూపెడతాను అధ్యక్ష. రెండవ దశలో 303.3 కోట్ల రూపాయలతో సార్ మిషన్ కాకతీయ గురించి మేము మాట్లాడాం అధ్యక్ష. అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడమంటే చెప్తా ఎన్ని చెరువులు నిజంగా అయినాయి, ఎన్ని చెరువులు నిజంగా కాలేదు, ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు అయినాయి కూడా చెప్తాం అధ్యక్ష. రెండవ దశలో 303 కోట్ల వ్యయంతో 14 చెరువుల సమగ్ర అభివృద్ధి మరియు పునరుద్ధరణ కోసం అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 100 ఎకరాలకు పై విస్తరించి ఉన్న 4 సరస్సుల సమగ్ర అభివృద్ధి మరి పునరుద్ధరణ కోసం ఫ్యాక్స్ సాగర్ చెరువు, అమీన్పూర్ వద్ద పెద్ద చెరువు, అంబర్ చెరువు మరియు సరూర్ నగర్ పెద్ద చెరువు పైప్ లైన్లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చెరువులకు సంబంధించిన ప్రాథమిక, ఎందుకంటే పూర్తి స్థాయిలో చెరువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు, దానికి సంబంధించిన ప్రాథమిక మరియు తుది నోటిఫికేషన్లు ఖరారు చేసే ప్రక్రియ పురోగతిలో ఉంది అధ్యక్ష. రాబోయే 6 నెలల్లో కనీసం 50 చెరువులకు సంబంధించి ప్రాథమిక మరియు తుది నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం అధ్యక్ష. అదేవిధంగా హెచ్సిటీకి సంబంధించి మొన్న గౌరవనీయులు చాలామంది సభ్యులు హెచ్సిటీకి సంబంధించిన మరి ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోటర్ గురించి అడిగారు. మరొకసారి చెప్పమంటే చెప్తాం, ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తాం, చేసే క్రమంలో కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం ఈ 5 సంవత్సరాల గురించి ఆలోచన చేస్తలేం, రాబోయే 3 సంవత్సరాల గురించి ఆలోచన చేస్తలేం. 2047 and as well as అధ్యక్ష, in terms of political governance, we would be looking forward for our future generation. Congress-led governance will take and lead to 2047 future generation. We have a hope, nothing.